Hello everyone, welcome back our channel. Today topic is permutation and combination topic. దీంట్లోకి వచ్చేసరికి మనం LCM, HCF మెథడ్ ని యూజ్ చేసి మనకి ఏదైతే వాల్యూస్ ఇస్తారో దాన్ని మనం చేసుకోవాలి. దీనికి వచ్చేసరికి నేను ఫస్ట్ వన్ చూసినట్టయితే ఫైండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఏ 4 digits which is exactly divisible by 12, 15, 20, 35. నేను దీనికి వచ్చేసరికి ఏంటి అంటే నాకు ఇచ్చింది స్మాలెస్ట్ నెంబర్ 4 digits తీసుకోమని. నాకు స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే 4 digits కూడా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే 1000. సో నేను అందుకే 1000 తీసుకున్నాను. విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15, 20, 35. దీన్ని మనం డివిజిబిలిటీ సింగిల్ గా చేయలేం కాబట్టి 420 తో చేశాను. 420 కూడా మనకు ఎలా వచ్చింది అంటే దీనికి నేను LCM మెథడ్ చేసినట్టయితే LCM మెథడ్ లో నేను పర్ఫామ్ చేసినట్టయితే దీన్ని చూడండి, ఇక్కడ మనకి ఏదైతే 4 వాల్యూస్ ఇచ్చారో దీన్ని నేను 4 వాల్యూస్ ని రాసుకోవాలన్నమాట. అంటే 12, 15, 20, 35. దీనికి నేను ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. అంటే నేను దీన్ని 5 టేబుల్లో చెక్ చేసుకుంటాను. 5 టేబుల్లో చెక్ చేసుకున్నట్టయితే చూడండి, 5 టేబుల్లో నాకు 12 రాదు కాబట్టి సేమ్ 12 అనేది అలానే ఉంచేస్తున్నాను. 5 టేబుల్లో నాకు 15 వస్తుంది ఎక్కడ, 5 3 జా 15. నెక్స్ట్ 5 టేబుల్లో 20 వస్తుంది ఎక్కడ, 5 4 జా 20. 5 టేబుల్లో 35 వస్తుంది ఎక్కడ, 5 7 జా 35. సో ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 12, 3, 4, 7 వచ్చింది కదా, దీనికి ఏ టేబుల్లో వస్తుంది అనేది నేను చూసుకున్నట్టయితే నేను 3 టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను. 3 టేబుల్లో చూసుకుంటే నాకు 3లో 12 వస్తుంది, 3 వస్తుంది. అందుకే చూడండి 3 12 అంటే నాకు ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే 3 4 జా 12, 3 1 జా 3, 4, 7 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి సేమ్ అలా మనం వాల్యూ అనేది కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 2 టేబుల్లో చూస్తున్నాను. 2 టేబుల్లో నేను చూసుకున్నట్టయితే 2 టేబుల్లో నాకు 2 4s ఉన్నాయి కదా, 2 టేబుల్లో 2 వస్తాయి కాబట్టి ఇక్కడ చూసుకోండి 2 2 జా 4, 2 1 అనేది మళ్ళీ సేమ్ అలా దించేస్తారు. దానికి ఏమి మళ్ళీ ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. 2 2 జా 4, మళ్ళీ 7 అనేది సేమ్ దించేస్తారు. దీనికి వచ్చేసరికి మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కూడా 2 అంటే 2 టేబుల్ తో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. మళ్ళీ 2 1 జా 2, నెక్స్ట్ 1 అంటే సేమ్ అలా 1 దింపేస్తాము. నెక్స్ట్ 2 1 జా 2. ఓకేనా. నెక్స్ట్ 7 ఉంది. దీనికి నేను ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టయితే ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తాం, LCM లో పర్ఫామ్ చేసినప్పుడు ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకుంటే వెళ్ళాలి కదా. చూడండి 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 7. ఇవన్నీ కూడా ఇలా పర్ఫామ్ చేస్తే నాకు 5 3 జా 15, 15 2 జా 30, అలా మనకి 32 జా వచ్చిన వాల్యూ 7. ఇవన్నిటిని కూడా మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే 420. అందుకే నేను ఇక్కడ 420 అనేది వేసాను. ఇక్కడ 420 ఆల్రెడీ స్మాలెస్ట్ డిజిట్స్ అంటే నాకు ఎంత ఉంది 1000. సో 1000 వేసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏం చేయాలంటే 420 టేబుల్లో 1000 దగ్గరలో నెంబర్ డివిజిబుల్ చేస్తాం. అందరికి డివిజన్స్ అనేవి వచ్చు కదా. అందుకే నేను ఏం చేస్తానంటే 422 నాకు 840 అనేది దగ్గర నెంబర్, అందుకే 840 వేసాను. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం కదా, దీనికి డివిజన్ ఇప్పుడు మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి. 0 0 0. 10 లో 4 తీస్తే మనం పక్క నుంచి బారో తెచ్చుకుంటాం కదా. 0 అంటే 10 లో 4 తీస్తే 6. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 9 ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే బారో తీసుకున్నాం కాబట్టి 9 ఉంటుంది. 9 లో 8 తీస్తే 160 టోటల్ నెంబర్ మిగిలింది అనమాట. సో అందుకే 160 మనకి ఎంత వచ్చింది, డివిజన్ ఆపరేషన్ చేస్తే 160. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అని అన్నారు. నాకు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యేవి నేను చూసుకున్నట్టయితే 1000 ప్లస్ 160, 1000 ప్లస్ 160, 1160 అనేది వచ్చింది. నెక్స్ట్ 1000 ప్లస్ 260. ఈ 260 అనేది ఎందుకు వచ్చింది అంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇక్కడ 420. 420లో నుంచి మనం టోటల్ గా తీయాల్సింది ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అంటే 160. రిమైనింగ్ నెంబర్ ఏదైతే మిగిలిపోయిందో అది తీస్తామన్నమాట. నాకు తీసినట్టయితే ఎక్కడ ఎంత వస్తుంది, 260 అనే వాల్యూ వస్తుంది. సో అందుకే నేను 260 అనేది వేసుకున్నాను. 1000 ప్లస్ 260 యాడ్ చేస్తే 126 అంటే 1260 అనేది వచ్చింది. సో నేను ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ అనగానే 4 డిజిట్ నేను ఇలా ఫైండ్ అవుట్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైండ్ ది నెంబర్స్ బిట్వీన్ 200 and 300 సచ్ దట్ వెన్ దే ఆర్ డివైడెడ్ బై 6, 8, 9 ఇట్ లీవ్స్ నో రిమైండర్. దీనికి నేను 6, 8, 9 కి కూడా సేమ్ LCM ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఎలా పర్ఫామ్ చేస్తాను అంటే LCM ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ని మనకి ఫైండ్ ది నెంబర్స్ బిట్వీన్ 200 300 ఓన్లీ ఫైండ్ చేయవలసినవి 200 300 మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మిగతా నెంబర్స్ ని ఏది ఫైండ్ అవుట్ చేయలేం. సో నేను ఇప్పుడు ఈ 6, 8, 9 3 నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ 3 నెంబర్స్ కి కూడా నేను LCM ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే 6, 8, 9 దీనికి నేను LCM ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టయితే చూడండి
3 టేబుల్లో వస్తుంది కదా 6 9 అనేది, అందుకే 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 2 జా 6, 8 అనేది సేమ్ మనం అలా ఉంచేస్తాము. 3 3 జా 9. సో వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నాకు 2 టేబుల్లో 2 వస్తుంది, 8 వస్తుంది, అందుకే 2 టేబుల్ తీసుకుంటున్నాను ఇక్కడ LCM కి. 2 1 జా 2, 2 2 జా 4, 2 4 జా 8. సో 2 4 జా మనకి 8 కాబట్టి 8 వేస్తాం. 3 అనేది నాకు రాదు కాబట్టి 2 టేబుల్ సేమ్ నెంబర్ డిజిట్ అనేది మనం ఇక్కడ వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ 4 అనేది మాత్రం 2 టేబుల్లో వస్తుంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే 4 తీసుకుంటున్నాను. చూడండి 2 1 అనేది వేసుకోపోయినా నార్మల్గా అయితే ఒకటే. సో 2 4 ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 4 2 2 జా 4, 3. దీన్ని నేను మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలన్నమాట. అంటే 3 2 చూడండి 3 2 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇవన్నిటిని కూడా నేను మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేసినట్టయితే నాకు 3 2 జా 6, 6 2 జా 12, అలాగే 12 1 జా 12, 12 2 జా 24, 24 3 జా 72. ఇలాగా మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. సో నాకు ఇక్కడ 72 వచ్చింది వాల్యూ అనేది. ఈ 72ని నేను ఏం చేయాలి అంటే దీన్ని నాకు ఇక్కడ ఏమన్నారు, ఫైండ్ ది నెంబర్స్ బిట్వీన్ 200 and 300 అన్నారు. దీన్ని నేను 6 8 9 నేను ఫైండ్ అవుట్ చేయలేను. అందుకే నేను ఏం చేశాను, దీన్ని LCM చేసి వచ్చిన రిజల్ట్ 72. దీన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నాకు 72 అనేది నేను 72 టేబుల్ చెక్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. నార్మల్గా 72 టేబుల్ చెక్ చేసినట్టయితే 72 1 జా నాకు వచ్చేసరికి ఎంత 72, 72 2 జా వచ్చేసరికి 144, 72 3 జా వచ్చేసరికి 216, 72 4 జా వచ్చేసరికి 286, 288. ఇలా నేను చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ 72 1 జా 72, నాకు 200కి మినిమం దగ్గర నెంబర్ కూడా అవ్వట్లేదు. అంటే ఇది రాంగ్, అది అవ్వట్లేదు. 72 జా 144, 200కి దగ్గర నెంబర్ కూడా కాదు, ఇది అవ్వట్లేదు. నాకు ఏమన్నారు, దగ్గరలో 200 300 దగ్గరికి రమ్మన్నారు వాల్యూ అనేది. సో నాకు అందుకే 72 3 జా అంటే 216, అంటే ఇది నాకు దగ్గరగా వచ్చింది. 200 300 మధ్యలో ఉంది కాబట్టి 72 4 జా 288, ఇది కూడా దగ్గరలో ఉంది. చూసారా 300, అందుకే 280. ఇంకా మీరు 72 5 జా అలా తీసుకున్నా సరే ఎక్స్ట్రా నెంబర్స్ వచ్చేస్తాయి. అందుకే నాకు ఇక్కడ పర్ఫార్మేషన్ అనేది జరగట్లేదు. ఓన్లీ నాకు ఈ టూ నెంబర్స్ మధ్యలోనే జరుగుతుంది అనమాట. అందుకే ఈ 2 నెంబర్స్ రాసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఏమని రాసుకోవాలప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను 6 8 9కి ఆరో మార్క్ ఇచ్చాను. ఎందుకు అంటే నాకు 6 8 9లో వచ్చే రిజల్ట్ ఎంత అని చెప్పి. నాకు ఎంత వచ్చింది 6 8 9లోకి నాకు LCM ఆపరేషన్ చేస్తే 72, అందుకే 72 వేసుకున్నాను. నెక్స్ట్ 200కి 300కి మధ్యలో నాకు వచ్చిన నెంబర్స్ ఏంటి అన్నారు, ఫైండ్ ది నెంబర్స్. నాకు ఎన్ని వచ్చాయి చూడండి, 200కి 300కి మధ్యలో 216 288, అంటే 2 నెంబర్స్ వచ్చాయి. అంటే నాకు ఇది 2 నెంబర్స్. సో మనం ఇలా రాసుకుంటాం. ఇక్కడ ఫైండ్ ది నెంబర్స్ బిట్వీన్ 200 300 అంటే 6 8 9కి మనం LCM చేసి వచ్చిన రిజల్ట్ ని మనం ఇలా ఫైండ్ అవుట్ అనేది చేయాలన్నమాట. నాకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేవి కూడా మనం ఇక్కడ రాసుకుంటే 200కి 300కి మధ్యలో నాకు ఇక్కడ 2 నెంబర్స్ అనేవి ఉన్నాయి. అందుకే 2 నెంబర్స్ అనేవి రాసు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, HCF and LCM of 2 numbers are 16 and 240. If one no is 48 as find the other number. దీనికి నేను ఏం చేయాలి, నోట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు LCM HCF. దీనికి నేను చూసుకున్నట్టయితే నేను దీన్ని చూడండి, నాకు ఇక్కడ ఇచ్చిన వాల్యూ 16 and 240 అన్నారు. అందుకే నేను 16 into 240 2 నెంబర్స్ అన్నారు కదా, 2 నెంబర్స్ ని వేసుకున్నాను. డిఫరెంట్ గా 1 నెంబర్ ఈజ్ 48, 1 నెంబర్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. సో ఆ 1 నెంబర్ అనేది 48 వేసుకున్నాను. దీనికి మనకి ఏమన్నారు, HCF LCM కనుక్కోమన్నారు. సో నేను దీనికి ఏం చేస్తున్నానంటే కట్ ఆపరేషన్, మనం కట్ చేస్తాం కదా వాల్యూస్ అనేవి, అలా చేయాలన్నమాట. అలా చేసినట్టయితే నాకు ఇక్కడ ఇది చూడండి 16 టేబుల్లో కట్ అవుతుంది. 16 1 జా 16 3 జా చూడండి 16 3 జా నాకు ఎంత వచ్చింది 48, అంటే 16 1 జా 16 3 జా కట్ అయింది. ఇది కూడా మనకి 3 240 అనేది కూడా కట్ అవుతుంది. ఎక్కడ 3 1 జా, ఇక్కడికి వచ్చేసరికి ఎంతలో అంటే 380 జా, అంటే నాకు ఎంత 380 జా వచ్చేసరికి 240. సో 240 అనేది కట్ అయింది నాకు. అంటే నాకు ఎంత వచ్చినట్టు రిజల్ట్ ఇప్పుడు 80 into 1 80 కదా. సో 80 నాకు ఫైండ్ అవుట్ చేస్తే HCF 2 LCM 2 నెంబర్స్ ఇచ్చా 16 and 240. దానికి నేను 16 into 240గా కన్వర్ట్ చేసుకున్నాను. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ 48 అన్నారు, 48 1 నెంబర్ కాబట్టి దాన్ని డివైడెడ్ బై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ ఆపరేషన్ చేసాం. ఏ టేబుల్లో కట్ అయిందో దాంట్లో మనం కట్ చేసుకున్నాం. సో మనకి రిజల్ట్ అనేది అప్పుడు HCFలో 80 అనే రిజల్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ 3:4
and their HCF is a 4, then find the LCM. నాకు రేషియో ఇచ్చారు 3:4 అని, HCF ఇచ్చారు 4 అని, కానీ నాకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి అంటే LCM ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నేను LCM ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ నేను రేషియోని రాసుకోవాలన్నమాట. ఏదైతే నాకు వాల్యూస్ ఇచ్చారో దాన్ని గివెన్ డేటాగా రాసుకోవాలి. ఆ గివెన్ డేటాలో నేను ఏం చేశానంటే చూడండి 3:4. సో 3:4 అనేది నాకు రేషియో వాల్యూ రాసుకున్నాను. HCF ఎంత ఇచ్చారు 4 అనేది రాసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది, నేను ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము అంటే LCM లో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం x గా రాసుకుంటాం. అందుకే 3x 4x రాసుకున్నామా. ఇప్పుడు x అనే వాల్యూ నాకు ఎంత, ఆల్రెడీ x ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఇది మనం x అనుకోవాలి. ఓకేనా, HCF లో ఏదైతే వాల్యూ ఇచ్చారో అది x అనుకోవాలి. అందుకే x = 4 అనుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను మీకు, 3x ఇచ్చాను, 4x ఇచ్చాను. అవునా, 3x ఇక్కడ 4x. అందుకే 3x ని ఎలా రాసుకోవాలి, 3x = 3 ఆల్రెడీ అంటే 3 ఉంది కాబట్టి 3 వేసుకుంటారు. ఇంటూ x అంటే ఎంత అన్నాను చెప్పాను, 4 అన్నానా. సో 3 × 4 12, మళ్ళీ 4x లో కూడా 4 × 4 16. సో టోటల్ గా నాకు 12 16 వచ్చింది. ఈ 12 కి 16 కి మనం డైరెక్ట్ గా ఆన్సర్ వేయలేము కదా. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే 12 కి 16 కి మళ్ళీ సేమ్ LCM ఆపరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, దానికి LCM ఆపరేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12 16 అంటే 4 టేబుల్లో చూసుకున్నట్టయితే 4 3s 12, 4 4s 16. సో వేసుకున్నాను. నెక్స్ట్ 3 టేబుల్లో చూసుకున్నట్టయితే 3 1s 3, 4 అనేది లేదు కాబట్టి రాయం. ఇప్పుడు దీనికి మనం పర్ఫామ్ చేసినట్టయితే 4 × 3 × 1 × 4, 4 4s 16, 16 3s నాకు వచ్చేసరికి 48, 48 × 1s 48. సో నాకు ఎంత వచ్చింది ఇక్కడ రిజల్ట్ 48. అంటే నాకు LCM ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి LCM ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చినట్టు 48 అనే రిజల్ట్ వచ్చింది. సో నాకు రిజల్ట్ ఎంత 48. సేమ్ ఇలాగా మనం 2 నెంబర్స్ రేషియో ఇచ్చినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ అనేది చేస్తాం అనమాట. The LCM of two numbers is 48. The numbers are in the ratio 2:3. Then find sum of the two numbers. Same. దీనికి ఏం చేస్తాము అంటే 2 నెంబర్స్ సేమ్ 2:3 అన్నాను కదా, దీనికి 2 నెంబర్స్ ఇచ్చారని చెప్పారు, అదే 2:3. దీనికి సేమ్ అంతే 2:3 రాస్తారు. దీనికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే 2x అలానే 3x అని ఉంది అంతే కదా. మనం x రేషియోస్ ఎప్పుడు కూడా 2x 3x రాసుకుంటాం. దీనికి మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టయితే మనం LCM ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఇలా వస్తుంది చూడండి, 2 2, 3 అంటే 2 1 2, 3 ఉంది కదా 3. ఇప్పుడు మళ్ళీ సేమ్ 3 అనేది వస్తుంది కదా మనకి 3 టేబుల్, అందుకే 3 1 ఆల్రెడీ 1 ఉంది, సేమ్ 1 దించేస్తారు. 3 1 3 ముందు LCM ఆపరేషన్ 2 3 నాకు ఎంత వచ్చినట్టు LCM చేసినప్పుడు 2 3 6, 6 1 6, 6 1 6 వస్తుంది. అంటే మనం ఎలా చేసాం చూడండి, 2 × 3 × 1 × 1 అంటే 6 అంతే కదా. 2 3 డైరెక్ట్ గా నేను 6 అని వేసాను. సో 6 వేసుకున్నాను. సో 6x వచ్చింది. నాకు ఇంకొక నెంబర్ ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ 2 నెంబర్స్ is 48 అన్నాడు కదా, 48 ఇచ్చాను. దీనికి నాకు x కనుక్కోవాలి. సో నేను x కనుక్కోవాలి కాబట్టి x = 48/6 చేస్తే ఇది నాకు ఎక్కడ కట్ అయింది అంటే 6 టేబుల్లో 6 1s 6 8s. సో అందుకని కట్ చేసుకుంటే నాకు 6 8s 48 అనేది వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి నాకు LCM లో నాకు 48 ఇచ్చాడు కాబట్టి నేను LCM 48 వేసుకున్నాను. దీంట్లో మనం ఏం చేయాలి అంటే సేమ్ బిఫోర్ ఆపరేషన్ ఎలాగైతే పర్ఫామ్ చేసామో మనకు వచ్చిన రిజల్ట్ ఎంత వచ్చింది, x వాల్యూ 8 ని 2 నెంబర్స్ తోని పర్ఫామ్ చేయాలి. ఫైండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఏదైతే మనకు రిజల్ట్ వచ్చిందో దాంతో ఆ 2 నెంబర్స్ ని పర్ఫామ్ చేయమని చెప్పాడు. సో అందుకే 8 ఇంటూ ఎంత మనకి ఫస్ట్ వాల్యూ 2, 8 2s 16, అలాగే 3 8s ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ నెంబర్ 3 కదా, అంటే 3 8s 24. నేను ఫైండ్ అవుట్ చేస్తే నాకు 2 నెంబర్స్ ఎంత వచ్చాయి అంటే 16 24 అనే రిజల్ట్ అనేది నాకు LCM పర్ఫామ్ చేసాం. నెక్స్ట్ వన్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 3:4:5 అండ్ దేర్ LCM is 2400 and find their HCF. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనం సేమ్ దీన్ని కూడా 3:4:5 ని మనం డైరెక్ట్ గా వాల్యూని కన్సిడర్ చేయలేం కాబట్టి ఫస్ట్ దీన్ని కూడా మనం LCM గా కన్వర్ట్ చేసుకుందాం. 3 4 5 ఈ 3 4 5 నేను చూసుకున్నట్టయితే 2 టేబుల్ చూసుకుంటున్నాను, 4 ఉంది కాబట్టి, అంటే 2 3 సేమ్ వేసేస్తాము. 2 2s 4 కాబట్టి 2, ఇక్కడ 5 సేమ్ మళ్ళీ చూసుకున్నట్టయితే 2 టేబుల్ 3 అనేది రాదు కాబట్టి 3 సేమ్ వేసుకుంటాం. 2 అనేది వస్తుంది కాబట్టి 2 1s 2 5 వేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్టయితే 3 టేబుల్లో 3 1s వస్తుంది, సేమ్ 1 అనేది సేమ్ దించేస్తారు. 3 టేబుల్లో 5 రాదు కాబట్టి 5 అనేది దించేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 5లో 1 వస్తుంది, 1 అనేది రాదు కాబట్టి 1 అలా దించేస్తారు. 1 5 1s 5 కదా, సో 5. దీనికి మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే ఎంత వచ్చిందో కూడా చూసుకుందాం. చూడండి 2 ఇంటూ ఇలా కదా వేసుకుంటారు, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత వస్తుంది అంటే 2 2s 4, 4 3s 12, 12 5s 60.
సో 60 అనేది వచ్చింది. ఇక్కడ ఇది అలా పక్కన ఉంచండి. ఇప్పుడు చూడండి మనకి 3 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో అన్నారు. 3:4:5. ఓకే, 3:4:5 వేసుకున్నాను. 3 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటున్నాం ఎప్పుడు కూడా రేషియోలో 3x 4x 5x. ఇలా రాసుకున్నప్పుడు నాకు ఎల్సిఎం ప్రాసెస్ చేసినప్పుడు 3కి 4కి 5కి చేస్తే నాకు ఎంత వచ్చింది? ఇక్కడ 60 వచ్చింది. అందుకే ఆ 60x అనేది వేసుకుంటాను. ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు నాకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని? 2400. నాకు కావాల్సింది ఎంత? ఇప్పుడు x కదా కావాలి, అందుకే x ఈజ్ ఈక్వల్స్ టు 2400/60. దీన్ని మనం కట్ చేసుకున్నట్టయితే మనకి ఒక టేబుల్లో కట్ అయిపోతుంది. ఏంటి అంటే చూడండి, ఇక్కడ 0 0 అనేది సేమ్ కట్ అయిపోతే 6 టేబుల్లో మనకు కట్ అవుతుంది. 6 1s ఒకటి, 6 40s 240. సో నాకు రిజల్ట్ అనేది 240. అంటే 240లో మనకు కట్ అయిపోయి 40 వచ్చింది కదా, 40 అనే రిజల్ట్ ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మీకు బిఫోర్ టాపిక్స్లో నేను డివిజిబిలిటీ రూల్స్ అనేవి 3 మెథడ్స్లో చెప్పాను. షార్ట్స్లో కూడా ఇచ్చాను, అలానే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరికైనా డివిజిబిలిటీ రూల్స్ అనేవి మెథడ్స్లో కావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చెక్ చేస్తే మీ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.